రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్టు ఉద్యమానికి మరి నీరు గారుతోందా? మావోయిస్టులందరూ మరి ముఖ్యంగా అగ్రనేతలందరూ కూడా మరి లొంగుబాటును ఎందుకు ఎంచుకుంటున్నారు? మరి అదేవిధంగా కగర్ ఆపరేషన్ 2026 తోటి ముగియనుండగా మరి ఈ మధ్యలోనే ఆపరేషన్‌కి సంబంధించిన మరి ఆ యొక్క కార్యకలాపాలన్నీ ఉధృత రూపం దాల్చడం, ప్లస్ కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిబాటం. మరి ఇటీవల కాలంలో కూడా హిడ్మాకి సంబంధించిన మరి ఆ ఎన్‌కౌంటర్ కూడా మనం చూసాం. మొత్తానికి మరి ఉద్యమం అనేది ఉధృత రూపం, ఉగ్ర రూపం దాల్చనున్న క్రమంలో మరి ఒక్కసారిగా నీరు గారిపోతుందా? మరి ఉద్యమం ఆగిపోతుందా? అంటూ కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో, దీని మీద మనతో పాటు మాట్లాడేందుకు ఈరోజు జూమ్‌లో జాయిన్ అయ్యారు క్రాంతి. మరి ఎక్స్ మావోయిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్ అండి. ఉద్యమం ఎలా ఉందండి క్రాంతి గారు? ప్రస్తుతం అయితే మనం చూస్తా ఉన్నాం, అంతా ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అంటే అగ్రనేతలు కావచ్చు, లేదనుకుంటే చిన్న చితకా వాళ్ళ మీద కూడా అంటే నిర్బంధం పెరిగి తర్వాత కొంచెం ఎవరికి వాళ్ళే ఉద్యమాన్ని వదిలిపెట్టి పోయేటువంటి పరిస్థితి, సరెండర్లు అయ్యేటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్. అంటే ఇప్పుడు ఈ క్రమం ఎందుకని కొనసాగుతుంది అంటే అంతర్గత విభేదాల వల్ల, ఆరోగ్య కారణాల వల్ల మీరు లొంగుబాటు అవుతున్నాం అంటూ కూడా ఈరోజు దాదాపు 27 మంది డీజీపీ ముందు లొంగుబడిపోయిన మనం ఆ పరిణామం చూసాం. ఇందులో దాదాపు మరి ఆజాద్ ఉన్నారు, ఎర్రన్న ఉన్నారు, అట్లాగే నారాయణ అని చెప్పేసి కూడా మరి అత్యంత ప్రముఖులు కూడా ఉన్నారు కదా. సో, రాను రాను ఉద్యమం పలచబడుతుంది అనుకోవడానికి ఇదే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారా? కావచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో ఒక స్థాయి లీడర్షిప్ అంతా కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి మాట నిజం ఇది. ఎందుకంటే వాళ్ళదంతా కూడా 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతోటో, కిడ్నీ సమస్యలతోటో, ఇతరత్ర చాలా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ నిర్బంధం కూడా తీవ్రంగా పెరిగింది. ఒక పక్కనేమో పోలీస్ క్యాంపులు, ఇంకొక పక్కనేమో హెలికాప్టర్లు, ఇంకో పక్క డ్రోన్లు, ఇట్లాంటి టెక్నాలజీ ఎక్కువైపోయింది. 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అంటే ప్రజల్లోకి మావోయిస్టులు వెళ్లే పరిస్థితి లేదు, ప్రజలు మావోయిస్టులతో కలిసేటువంటి పరిస్థితి లేదు. అంటే చేపల్ని నీళ్ళని వేరు చేస్తే ఎట్లాంటి పరిస్థితి ఉందో ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి కూడా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో, మనకు ఒడిశాలో ఛత్తీస్గఢ్ లో అట్లాంటి పరిస్థితే కనపడతా ఉంది. చేపలు నీళ్లు వేరు చేస్తే ఎలాంటి పరిణామం ఉంటుందో ఇప్పుడు మీరు నోట చెప్పడం జరిగింది. మరి ఉద్యమాన్ని, మావోయిస్టులని విడదీస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? ఉద్యమం నుంచి ప్రజల్ని విడదీయడం అని అంటే మనకు సమస్యల నుంచి ప్రజల్ని విడదీయాలి ప్రభుత్వాలు. ఎప్పుడైనా ఉద్యమాలను అనచడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా ఎంత నిర్బంధాలు, ఇవన్నీ కాల్పులు, లేకపోతే ఎన్కౌంటర్లు, బోట్ కప్ ఎన్కౌంటర్లు, ఒక మావోయిస్ట్ పార్టీని 2026 మార్చి కల్లా తుడిచిపెట్టేస్తాం అని చెప్పేటువంటి పాలకుల మాటలు ఏవైతే ఉన్నాయో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, లేదు సమస్యలు, నిరుద్యోగాన్ని తుడిచిపెట్టేస్తాం, లేదనుకుంటే ఆకలి చావుల్ని తుడిచిపెట్టేస్తాం, ఆ మహిళల మీద దాడుల్ని తుడిచిపెట్టేస్తాం, లేకపోతే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఉంటే వాటన్నిటిని మేము పరిష్కరిస్తాం అనేటువంటి పరిస్థితి ఉండాలనే తప్ప ఏదైతే అటవీ హక్కుల కోసమో లేకపోతే ప్రజల తరపున కొట్లాడేటువంటి వాళ్ళని అణిచివేస్తాం, వాళ్ళని తుడిచిపెట్టేస్తాం, ఆ ఉద్యమాలు లేకుండా చేస్తాం అనేది నియంతృత్వానికి మనకు ఒక ఉదాహరణగా మనం చూడాలి. రైట్. క్రాంతి గారు, ఇప్పుడు మరి అర్బన్ నక్సల్స్, అసలు నక్సల్స్ అంటూ మరి 2 కేటగిరీషన్లు ఉన్నాయంటూ కూడా వార్తా కథనాలు మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, మనం వింటూనే ఉన్నాం కూడా. మరి అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారు? అసలే నక్సల్స్ నిజమైన వాళ్ళనంటారా? అంటే అమాయకపు గిరిజన జనాలకి మరి ఆ యూనిఫామ్లు తగిలించి లేదా తుపాకులు చేతబట్టి మరి ఉద్యమాన్ని ఈ విధంగా నడుపుతున్నారు కొంతమంది నక్సల్స్ అంటూ కూడా ఒక వ్యాఖ్య వచ్చింది. మీరు ఎలా తీసుకుంటున్నారు? అర్బన్ నక్సల్స్ అంటే మాట్లాడేవాడు, ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకొని మాట్లాడేవాడు, లేకపోతే రాజ్యాంగాన్ని అమలు చేయమని అడిగేవాడు, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించేవాడు, ప్రతివాడు కూడా వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేది అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తా ఉన్నారు. ఇవాళ హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, లేకపోతే వాళ్ళ పరివారం ఎవరైనా కూడా ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నారు అని అంటే, న్యాయం చేయండి, న్యాయాన్ని అమలు చేయండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి, ఈ దేశంలో పీడన ఉంది, దోపిడీ ఉంది, వాటన్నిటి మీద ప్రశ్నించిన వాడు ప్రతి వాడు కూడా అర్బన్ నక్సలైటే. ఇప్పుడు మీకు రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ కిందనే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అంటే నక్సలైట్ వ్యవస్థ ఇంకా మరి వాళ్ళు చెప్పినట్టుగా 2026 మార్చి కల్లా తుడిచిపెట్టేస్తాం అంటా ఉన్నారు. మరి రాహుల్ గాంధీతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, మేధావి వర్గాన్ని అందరినీ కూడా నక్సలైట్లు అని ఒక పక్క ముద్రేస్తా ఉన్నారు. అంటే అసలు నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో అడవిలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసిన తర్వాత
అంటే బీజేపీ వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీని మనం కుదరదనుకునేటువంటి వాళ్ళు, అసలు వాళ్ళ పార్టీతో సంబంధం లేని ప్రతి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లు ముద్ర వేసి అట్లా అణిచివేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఇది ప్రజలు మేల్కోవాలి ముఖ్యంగా, మనం కాదు. ఇప్పుడు అర్బన్ నక్సల్స్ పేరిట కొంతమంది అధికారాలు చేపడుతున్నారు, పదవులు చేపడుతున్నారు, ఏసీ రూమ్ లో హాయిగా ఉంటున్నారు. కానీ అమాయక జనం మరి వారికి ఆపాదించి వారికి గన్స్ చేతులు పెట్టి వారిని ఉద్రేకపరిచి వారు చనిపోయేలాగా, ఐ మీన్ వారు ఎన్కౌంటర్కి గురయ్యేలాగా చేస్తున్నారంటూ మరి బండి సంజయ్ గాని అదేవిధంగా మిగతా నాయకులు కూడా అంటున్నారు కదా. ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్యల్ని? మావోయిస్ట్ పార్టీలో నాకు తెలిసి అంటే ఒక తరం అంతా కూడా పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు, ఎంఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, బిఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ ఉద్యోగాలనే వదిలేసి ఉద్యమంలోకి వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు, చలపతి లాంటి వాళ్ళు, గణపతి లాంటి వాళ్ళు, లేదనుకుంటే చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఉద్యమాలలో. మరి వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి, అంటే వాళ్ళ మంచి విలాసవంతమైన జీవితాలను వదిలేసి, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు వదిలేసి ప్రాణాలు ఇస్తా ఉన్నారు. ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళకి తలకాయ ఉండదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఆయన మరి ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదులే, కానీ బండి సంజయ్ వ్యాఖ్యల్ని, వాళ్ళ బీజేపీ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మావోయిస్ట్ పార్టీలో ఎంతో చదువు చదివినటువంటి వాళ్ళు, ఉద్యోగాలను వదిలేసుకున్నటువంటి వాళ్ళు, భార్య పిల్లల్ని, ఇల్లు వాకిళ్లను వదిలేసి, వాళ్ళ ఆస్తి పాస్తులను వదిలేసి, వాళ్ళ ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతమంది నాయకులను చూపించాలా? మీకు శ్రీకాకుళం పోరాటం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా నక్సల్బరీ పోరాటాలన్నీ కూడా అత్యధికంగా చదువుకొని ఉద్యోగాలు వదిలేసి అడవి బాట పట్టిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో సరెండర్ అయినటువంటి వాళ్ళు కూడా ఏం తక్కువ డిగ్రీలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. బండి సంజయ్కి తెలియకపోవచ్చేం బహుశా. అంటే గతంలో జరిగిన ఒక కంచాల ఎన్కౌంటర్ గురించి కానీ, అంత ముందు జరిగిన ఇంకొక ఎన్కౌంటర్ గురించి కానీ మరి మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ప్రేక్షకులకు. ఎన్కౌంటర్లు రియల్ గా అంటే పోలీసులు మావోయిస్టులు తలపడి జరిగినటువంటి ఎన్కౌంటర్లలో జరిగిన నష్టం చాలా తక్కువ అని చెప్పాలి. ఇక అది ఒక ప్రాణుడిగా, అంటే దళం ఉన్నది, లేదనుకుంటే ఇన్ఫార్మర్ వ్యవస్థని యూజ్ చేసి, లేదనుకుంటే వాళ్ళు తినే ఆహారంలో ఏదైనా మత్తు మందులు లాంటివి కలిపి జరిపినటువంటి ఎన్కౌంటర్లే మనకు చాలా కనపడతా ఉన్నాయి. రియల్ గా ఫేస్ టు ఫేస్, అంటే ఎదురుపడి జరిగినటువంటి సంఘటనలలో రెండు వైపులా కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అంటే పెద్ద ఎన్కౌంటర్లు అని చెప్పేటువంటి టెక్నికల్ గా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చాలా ఎన్కౌంటర్లు మనకు టెక్నికల్ ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా. అంటే ఎక్కడా కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థ అవసరం లేదు, డ్రోన్లు ఉన్నాయి, వాళ్ళకి టెక్నాలజీ ఉంది, శాటిలైట్లు ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేసిన తర్వాత వాళ్ళ కదలికలు ఎక్కడున్నాయి, ఏంటి, ఎంతమంది తిరుగుతా ఉన్నారు, పలానా దగ్గర ఇట్లాంటి మూవ్మెంట్ ఉందన్న తర్వాత వేల సంఖ్యలో ఫోర్స్ అక్కడికి, అంటే ఆ ప్రాంతానికి. ఇవాళ జిపిఎస్ ఉంది మీకు తెలుసు, లేకపోతే టెక్నాలజీలో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఈ రోజు ఒక ప్రదేశాన్ని వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఆ ప్రదేశానికి చుట్టూ కూడా వేల సంఖ్యలో పోలీస్ ఫోర్స్ ని మరి అక్కడికి దింపేసిన తర్వాత ఇంకెక్కడికి, అంటే చుట్టూ వలలు వేసి కవ్విచ్చినట్టుగా జరిగేటువంటి ఎన్కౌంటర్లు కాబట్టి పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. ఇది మనం చూస్తానే ఉన్నాం. రైట్ అండి. క్రాంతి గారు, ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే టెక్నాలజీ హై ఎండ్లో ఉంది. సో లేటెస్ట్ టెక్నాలజీ తోటి అదుపు చేస్తున్నారు, కదలికల్ని మరి అరికడుతున్నారు, మరి 1-2 సంఘటనలు కూడా తుదముట్టిస్తున్నారు కదా. ఇక రానున్న కాలం భవిష్యత్తులో మరి ప్రశ్నార్థకంగా ఉద్యమం ఉండబోతుంది అనుకోవచ్చు అంటారా? గెరిల్లా యుద్ధం రూపం మార్చుకోవాలి, గెరిల్లా యుద్ధం కూడా రూపం మార్చుకోవాలి. గెరిల్లా యుద్ధంలో కూడా కొత్త పోకడల్ని అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఆ పార్టీలు, గెరిల్లా యుద్ధాన్ని చేసేటువంటి పార్టీలు, సాయుధ పోరాటాన్ని నమ్ముకున్నటువంటి పార్టీలు, అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను చెప్పాల్సి వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మావోయిస్టులకు కానీ, లేదనుకుంటే ఇప్పుడు ఎక్కడో ఉండి ఉద్యమాలు చేసి, లేదనుకుంటే తుపాకులు పట్టుకొని వ్యవస్థను మారుద్దాం అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఎందుకంటే టెక్నాలజీని రెండు వైపులా సమ ఉజ్జీలు కావాలి ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఒక దేశంతో కొట్లాడినంత తీవ్రంగా ఇవాళ ప్రభుత్వం మన సొంత బిడ్డల మీద మరి ఆ స్థాయిలో యుద్ధం చేస్తా ఉంది. పాకిస్తాన్ వాళ్ళ మీదనో, బంగ్లాదేశ్ వాళ్ళ మీదనో, లేకపోతే ఇతర దేశాల మీద ఏదైతే హెలికాప్టర్లను వాడి, లేదనుకుంటే సెల్స్ ను వాడి, టెక్నాలజీని వాడి మొత్తం కూడా నాశనం చేసేటువంటి పరిస్థితులు, లేకపోతే మెరుపుదాడులు చేసేటువంటి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులన్నీ కూడా ఇవాళ మావోయిస్టుల మీద, ఈ భూమిపుత్రుల మీద, ఈ దేశ ప్రజల మీద జరిపేటువంటి యుద్ధం సరైన యుద్ధం కాదు. రియల్ గా మనం చెప్పాల్సి వస్తే ప్రజెంట్ ప్రభుత్వంతో టెక్నాలజీలో మనం ఎక్కడ కూడా పోటీ పడే పరిస్థితి లేదు కాబట్టి సాయుధ పోరాటం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశంగానే నేనైతే భావిస్తా ఉన్నా. రైట్. క్రాంతి గారు, ఈ రోజు డీజీపీ ఎదుట లొంగిపోయిన మరి మావోయిస్టులు కూడా మనం చూసాం. ఆజాద్ గారు మరి ఇతర వాళ్ళు కూడా, వాళ్ళ మీద రివార్డ్స్ కూడా భారీగానే ఉన్నాయి. సో ఈ క్రమంలో కూడా వాళ్ళు అందజేసిన, వారు లొంగుతూ
పోలీసులకు స్వాధీనపరిచిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సొఫిస్టికేటెడ్ అని, హై ఎండ్ అని, చాలా ఖరీదని వార్తలు వస్తున్నాయి. మీకేమన్నా సమాచారం ఉందా? ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఏ ఆయుధాలు ఉంటాయి, మావోయిస్ట్ పార్టీ దగ్గర కూడా అవే ఆయుధాలు ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వాల అంటే ఆ పోలీస్ స్టేషన్ల మీద రైడ్లు చేసినప్పుడు, లేకపోతే అంబుషులు చేసినప్పుడు, లేదనుకుంటే బ్లాస్టులు జరిగినప్పుడు పోలీసు వాళ్ళు చనిపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆయుధాలే మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉన్నాయి తప్ప ఇంకా అంతకు మించినటువంటి, ప్రభుత్వానికి మించినటువంటి ఆయుధాలు ఉన్నాయని చెప్పడం అనేది అయితే తప్పు. అది అట్లా రైట్. ఇప్పుడు ఆయుధాల సమీకరణ ఎలా ఉంటుంది క్రాంతి? అంటే మీకు ఎవరైనా ఇస్తారా? అంటే గతంలో మీరు పనిచేసినప్పుడు అంటే ఆల్రెడీ దళంలో ఉన్నారు కాబట్టి ఈ వెపన్స్ అనేవి ఎవరి చేత ఎలా వస్తాయి, అదేవిధంగా మీ చేతికి ఎలా వస్తాయి అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సమాధానం కోసం. మావోయిస్ట్ పార్టీకి రియల్ గా అంటే వెపన్స్ తయారు చేసేటువంటి ఒక వింగ్, టెక్నికల్ వింగ్ కూడా ఉంది. కాకపోతే దాంట్లో మనకు 12 బోరు ఇట్లా స్టెన్ గన్నులు, 303లు అంటే అది ఇప్పుడు పనికొచ్చేటువంటి వెపన్స్ ఏం కాదు. కాకపోతే ఆయుధాలు చేతిలో ఉంటాయి, తుపాకుల్ని ఒకటి మోయడానికి సరిపోతాయి. కానీ ప్రస్తుతం AK-47లు లేకపోతే ఇంకా అంతకు మించినటువంటి ఆయుధాలు, ఇన్సాస్లు, LMGలు ఉన్నాయి. అవి తయారు చేసేటువంటి అంత టెక్నాలజీ అయితే మావోయిస్టుల దగ్గర లేదు. రాకెట్ లాంచర్ లాంటి, మోటార్స్ లాంటి మావోయిస్ట్ పార్టీ తయారు చేస్తా ఉంది, గతంలో తయారు చేసింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ అడవిలో ఒక పరిశ్రమ పెట్టో లేకపోతే బయట ఎక్కడ పరిశ్రమలు పెట్టో ఆయుధాలు తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి వెపన్స్, చిన్న చితక వెపన్స్ అన్ని కూడా ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ తయారు చేసినటువంటి ఆయుధాలు ఉన్నాయి. అట్లనే మనం రైడ్ చేసినటువంటి అంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ల మీద, నయాగఢ్ లేకపోతే కోరాపుట్ లాంటి జిల్లా హెడ్ క్వార్టర్ల మీద దాడులు చేసినవి ఉన్నాయి. లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పోలీస్ క్యాంపుల మీద దాడులు చేసి పట్టుకొచ్చినటువంటి ఆయుధాలు, లేకపోతే మాటులేసి వాళ్ళ మీద ఫైరింగ్ చేసిన తర్వాత చనిపోతే పట్టుకొచ్చినటువంటి ఆయుధాలు, ఇవన్నీ ఉన్నాయి. అట్లా సేకరించినటువంటి ఆయుధాలే తప్ప కొనుగోలు చేసినటువంటి ఆయుధాలు చాలా తక్కువ అని చెప్పాలి మనం. రైట్. ఇప్పుడు మరి హిడ్మాకి సంబంధించిన మృత్యు వార్త, మరణ వార్త కూడా మనం ఒక 2 రోజులు 3 రోజుల క్రితం నుంచి మనం వింటూనే ఉన్నాం. సో మరి ఆ రోజు విజయవాడలోనే మరి ఎన్కౌంటర్ జరిగిందా, లేకపోతే ఇక్కడ మరి అరణ్యంలో ఎన్కౌంటర్ చేసి అక్కడ తీసుకొచ్చారన్నది కూడా అనుమానంగా ఉంది. ప్లస్ ఆయన ఒంటి మీద కూడా కొత్త యూనిఫామ్ ఉందంటూ కూడా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ రోజు ఏం జరిగిందంటారు? ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. మన దగ్గర సమాచారం ఏమి లేదు కానీ వాళ్ళ పార్టీ అయితే, ఇడిమాకు నాయకత్వం వహించేటువంటి పార్టీ అయితే అది బూటకప్ ఎన్కౌంటర్. ఇడిమాని వైద్యం కోసం వెళ్తే అక్కడెక్కడ పట్టుకొని వచ్చేసి భార్యాభర్తలను తీసుకొని వచ్చి వాళ్ళతో పాటు ఇంకా కొందరిని అదుపులోకి తీసుకొని చంపేశారని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ అయితే రీసెంట్ గా లెటర్ ఒకటి విడుదల చేసింది. దానికి తప్ప మనం రాజ్యం ఏది చెప్తే అది నమ్మాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు. అంతే తప్ప మనం ప్రత్యేకంగా దగ్గరికి వెళ్ళి చూసింది లేదు, మనం అట్లా చేసింది లేదు. ఇడ్మాని ఎదుర్కోవడం అని అంటే ఆయన బెటాలియన్ కమాండర్. బెటాలియన్ కమాండర్ అంటే కనీసం 200-300 మంది ఆయనకి భద్రత ఉంటారు అనమాట. ఆ భద్రత 200-300 మంది భద్రతలో మరి ఫైరింగ్ జరిగినప్పుడు కనీసం ఒక 10 మంది, 15 మంది, 20 మంది అంటే ఇప్పుడు మనం చూసాం చలపతి లాంటి వాళ్ళ ఎన్కౌంటర్ లో, లేకపోతే ఇంకా వేరే వేరే ఎన్కౌంటర్లలో 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో, లేకపోతే నంబాల కేశవరావు లాంటి దాంట్లో కూడా 30 మందికి చిల్లర చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇడ్మా ఎన్కౌంటర్ లో కేవలం ఒక 4 ఒకసారి, 7 ఒకసారి, 11 మంది మాత్రమే చనిపోయారు. అది 2 రోజులలో. మరి ఇడ్మాకు ఉన్నటువంటి బెటాలియన్ లో కనీసం 200-300 మంది సైనికులు ఉంటారు, అంటే PLGA సైనికులు ఉంటారు. మరి దాన్ని చూసినప్పుడు మనకు ఈ వైపు నుంచి తక్కువ నష్టం జరిగింది, అటువైపు నుంచి నష్టం జరగలేదు. కాబట్టి దీన్ని కొంచెం మనం అనుమానించాల్సిందిగా చూడాల్సిన పరిస్థితి. ఇడ్మా గురించి మరి మీకున్న సమాచారం అంటే ఇడ్మా ఎట్లాంటి వ్యక్తి అన్న ఒక ఆసక్తికర కోణం బయట వినిపిస్తోంది, అందరూ తెలుసుకోవడానికి కూడా. ఎందుకంటే ఆయన్ని మరి ఎన్కౌంటర్ చేశారు కాబట్టి ఒక వార్త బయటకు వచ్చింది కాబట్టి ఆ వార్త గురించి కూడా అందరూ ఆలోచన చేస్తున్నారు. అందరూ కూడా మరి వారు ఎలాంటి వారు అని ప్రశ్నలు వస్తున్న పరిస్థితి. మరి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఇడ్మా మీకు ఆదివాసీ బిడ్డ, అది ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డ. ఆయన చిన్నతనం నుంచే మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలకు అట్రాక్ట్ అయ్యారు. ఇక చిన్నతనం నుంచి అంటే చిన్న స్థాయి నుంచి కూడా ఇవాళ కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడిగా, ఆ ప్రాంతంలో ఒక దేవుడిగా కొలిసేటువంటి పరిస్థితులు ఇడ్మాకు ఉండే. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ అయినా లేకపోతే ఇలా ఆదివాసీ సంఘాలైనా ఎవరైనా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి నిధులు, నిక్షేపాలు, లేదనుకుంటే జంగిల్ జమీన్ కోసం మావోయిస్ట్ పార్టీ మరి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఇడ్మా ఒక
కీ రోల్ పోషించారనమాట. ఆయన బెటాలియన్ స్థాయి లీడర్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి సంపదను కాపాడడం కోసం బహుళజాతి కంపెనీలు, ముఖ్యంగా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు దోచుకొని పోవడానికి మనకి మిగతా ప్రాంతాల్లో చూసినప్పుడు లెక్కలేనని మల్టీనేషనల్ కంపెనీలు వచ్చేసి అక్కడ సంపదను దోచుకొని పోయే పరిస్థితి ఉండేది. కానీ కేవలం మావోయిస్ట్ పార్టీ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో 1980 నుంచి 2025 వరకు ఒక్క మల్టీనేషనల్ కంపెనీ కూడా రాకుండా వాళ్ళు అడ్డుకున్నారు. ఆ మేరకు దాంట్లో ఇడమ పాత్ర కూడా మనం గొప్పది అని చెప్పాలి. ఇడమాని మరి ఆ స్థాయిలో వాళ్ళ పార్టీ తీర్చిదిద్దిందంటే కూడా మనం అది మరి ఆయన ఎట్లాంటి లీడరో మనం బయట సమాజానికి కూడా తెలుసు ఇది. రైట్ అండి. ఇప్పుడు అంటే ఇడమ గారి ప్లేస్ లో రీప్లేస్ గా మరి దేవ్జీ లేదా దేవ్ అనే మరి మరొక నాయకుడు కూడా వచ్చాడంటూ కూడా వార్తల్లో మరి వినిపిస్తోంది. సో దేవ్ గురించి ఏమన్నా ఐడియా ఉందంటారా? అంటే జనరల్ గా నేను అదే పామేడ్ ఏరియాలోనే సేమ్ అదే పువర్తికి సంబంధించినటువంటి ఊరు ఏదైతే ఇడుమ వాళ్ళ ఊరు, ఇప్పుడు దేవా వాళ్ళ ఊరు, ఇదంతా ఒక్కటే. కలిసి పనిచేసినటువంటి సారూప్యత ఉంది. మావోయిస్ట్ పార్టీలో అంటే ఒక లీడర్ చనిపోతే పార్టీ వెనకకు పోతుంది, ఇంతటితోటే క్లోజ్ అనుకునేటువంటి పరిస్థితి అయితే అంటే నేను చూసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. రిప్లేస్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటది నిత్యం కూడా. ఈ రోజు కూడా ఒక 16 పేజీల లేఖ ఒకటి విడుదల చేశారు. వాళ్ళు 25వ వార్షికోత్సవం కోసం వాళ్ళ సెంట్రల్ కమిటీ ఒక 16 పేజీల లెటర్ కూడా విడుదల చేసింది, ఘనంగా జరపమని. బీజేపీ లేకపోతే మతోన్మాద పార్టీలను ఓడించండి, కగార్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా ఈ పిఎల్జీఏ వారోత్సవాలను జరపండి అని చెప్పేసి 16 పేజీల లేఖ విడుదల చేసింది. అంటే ఒక పక్క నంబాల కేశవరావు చనిపోయారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి, తర్వాత ఆసేన లాంటి వాళ్ళు, సోను లాంటి వాళ్ళు బయటికి 100 మందిని తీసుకొని పోయారు. ఒక పక్క చంద్రన్న వెళ్ళిపోయారు. ఇవాళ మీరు చెప్తా ఉన్నట్టు ఆజాద్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా అప్పటి తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాలన్నీ ఏం చెప్తా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, ఇంకా అయిపోయింది మావోయిస్టుల పని, ఇంకెవరు లేరు, ఇంకా అసలు ఆ మావోయిస్ట్ పార్టీ ఉనికే లేదని చెప్పేటువంటి క్రమంలో 16 పేజీలు లేఖ రావడం, లేకపోతే ఇడుమా ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది, అందులో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది మరి లేఖ ద్వారా ఇవ్వడం, ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా మనకి కనపడతా ఉన్న క్రమంలో మనం ఎట్లా దీన్ని చూడాలనేటువంటిది ప్రజలే అర్థం చేసుకోవాలి. రైట్. అంటే ఈ రోజు రిలీజ్ చేసిన లేఖ కాకుండా మొన్నటి రోజున రిలీజ్ చేసిన లేఖలో మళ్ళీ పోలీసులకే గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా మరి హెచ్చరికలు జారీ చేసినట్లుగా వార్తా కథనాలు ఉన్నాయి. మరి ఇప్పుడు పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు అంటే మరి ఎలాంటి కార్యాచరణ భవిష్యత్తు ముందు మనం చూడాల్సి ఉంటుందంటారు? ఎలా ఉండబోతుందంటారు పరిస్థితి? ఇక్కడ ఒక్కటి సార్, అంటే రియల్ గా ఉన్న పరిస్థితుల రీత్యా చూస్తేనేమో ప్రభుత్వం తోటి యుద్ధం చేసేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. ఓకే. ప్రభుత్వం ఇవాళకే చాలా పైచేయి సాధించింది. ఇంకొక పక్కనేమో పెద్ద పెద్ద క్యాడర్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి క్యాడర్ కూడా మనగలుగుతుందా లేదా రైట్ అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు లేఖల్ని కూడా మనం అసలు నమ్మాలనా వద్దా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. భిన్నమైన లేఖలు వస్తా ఉన్నాయి, భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని చూసినప్పుడు సరే వాళ్ళు ఎంత గాంభీరంగా, మేకపోతు గాంభీర్యం ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వంతో యుద్ధం అనేటువంటిది కొంచెం కష్టం సాధ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి నేనైతే నమ్ముతా ఉన్నా. రైట్ అండి. ఇప్పుడు మరి లొంగుబాట్లకు గురవుతున్న వారు అంటే వారే వచ్చి స్వయంగా మరి లొంగిపోతున్న క్రమం ఉంది కదా. లొంగిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి వారికి అందే సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ, ఆసరాలు కానీ ఎలా ఉంటాయంటారు? ఈ విషయంలో నేను అంటే మొదటి నుంచి నా అభిప్రాయం వేరున్నది. రియల్ గా ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ శాఖ కానీ ఏం చెప్తా ఉంది, మీరు ఇళ్లకు వచ్చేయండి, సరెండర్ కాండి, మీ మీద ఉన్న రివార్డులు ఇచ్చేస్తాం, మీకు భూములు ఇస్తాం, జాగాలు ఇస్తాం, మీకు పునరావాసం కల్పిస్తాం అని చెప్పారు. ఓకే. కానీ ఇది ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడా కూడా ఆచరణ అంతా కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలా. టీఆర్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రమ్మని చెప్పే వరకే వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి పోవడం, లేకపోతే వాళ్ళు ఉద్యోగాల నుంచి దిగిపోవడం అట్లా జరుగుతా ఉంది. ఇప్పుడు రియల్ గా నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు మనకు సరెండర్ అయినటువంటి నక్సల్స్ కి గవర్నమెంట్ ఏం పునరావాసం కల్పించిందో ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఓకే. ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఎందుకంటే ప్రభుత్వాలు రండి అంటున్నారు తప్ప వచ్చిన తర్వాత వాళ్ళని గాలికి వదిలేస్తా ఉన్నారు. వాళ్ళేమో ఉద్యమంలో పనిచేశారు, అక్కడేమో పెద్ద ఇంత పొడుగు లీడర్లు అని చెప్పే పేరు, అక్కడ పెద్ద జిల్లా కమిటీ నాయకుడు, రాష్ట్ర కమిటీ నాయకుడు అని పేరు, వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డులు ఎవరు, వాళ్ళకి పునరావాసం కల్పించరు. ఎంతమందికి పునరావాసం కల్పించారో ప్రభుత్వాన్ని చెప్పమనండి, పోలీసులు చెప్పమనండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఇంతవరకు ఆ సరెండర్ అయినటువంటి వాళ్ళ విషయంలో ఎట్లాంటి పాలసీలు అమలు చేస్తా ఉన్నారు? ఇదంతా కూడా అంటే
ముందు మనకు కాలం తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పడం కాదు, ఇప్పటి వరకు సరెండర్ అయినటువంటి వాళ్ళకి ఏమి ఇచ్చారో, ఎంతమంది సరెండర్ అయ్యారో ప్రభుత్వాన్ని లేకపోతే పోలీసులను ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి, చూద్దాం. ఓకే. కాబట్టి పునరావాసం విషయంలో లొంగిపోయినటువంటి వాళ్ళకి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ కొంచెం దృష్టి సారించి వాళ్ళు ఈ సమాజంలో గౌరవంగా బతికేలాగా. రైట్. అంటే క్రాంతి గారు, ఇప్పుడు పునరావాసం కల్పిస్తాం లొంగిపోండి అంటూ వాళ్ళు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆప్షన్లో వాళ్ళు చెప్పే విధాలు ఎలా ఉంటాయి? అంటే ప్రాసెస్ ఇల్లు ఇలా ఉంటుంది, ఐ మీన్ ఇల్లు కలుగు చేస్తాం అంటే ఇల్లు ఇప్పిస్తాం, లేకపోతే నగదు ఎంత ఉంటుంది అంటే వారు ప్రకటించే ఆఫర్లు ఎలా ఉంటాయి అంటారు? సార్, మీకు ఇల్లు పునరావాసంలో భాగంగా ప్రతి వాడికి ఒక ఇల్లు కావాలి సార్. ఓకే. అడవిలో నుంచి వస్తారు కాబట్టి భార్యాభర్త వస్తారు, లేకపోతే ఒక్కడే వస్తాడు. వానికి ఇంటికాడ గుడిసె కూడా ఉండదు. మీరు ఇడుమా ఇల్లు చూశారు, ఇంటి మీద కనీసం 4 పెంకులు కూడా ఉండవు, చుట్టూ గ్రీన్ పరదా ఒకటి కట్టి ఉంది. ఇవాళ దాదాపుగా ఉద్యమంలో ఉన్నటువంటి లీడర్లు దాదాపుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇళ్ల దగ్గర ఏమీ లేదు, పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? ఫస్ట్ ఆ ఇందిరా మిండ్లు వస్తా ఉన్నాయి. ఇందిరా మిండ్లు వచ్చినప్పుడు ఇప్పటికీ సరెండర్ అయినటువంటి మావోయిస్టులకి ఎంతమందికి ఇందిరా మిండ్లు ఇచ్చారో ప్రభుత్వాన్ని చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేనున్నా సార్, నేను మా మిస్సెస్ సరెండర్ అయింది, నేను అరెస్ట్ అయ్యా. మరి క్రాంతి ఏ ఇంట్లో ఉంటాడు? క్రాంతి వాళ్ళ మిస్సెస్ ఏం చేస్తా ఉంది? మనం ఎప్పుడో 2007లోనో 2008లోనో సరెండర్ అయ్యారు. వాళ్ళకి ఇల్లు ఉందా లేదా? వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? వాళ్ళకి మనం ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నావా లేవా అని రివ్యూల్ చేసేవాళ్ళు ఎవరు? అసలు రివ్యూల్ చేస్తున్నారు ఎవరన్నా? వదిలేశారు కదా, సరెండర్ అయ్యారు, వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఇవాళ కూలికి పోయే వాళ్ళు ఉన్నారు, నాలికి పోయే వాళ్ళు ఉన్నారు, నెత్తి మీద కనీసం జుట్టుకి నూనె రాసుకోకుండా బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా దుర్భరమైన పరిస్థితులలో మాజీ మావోయిస్టుల పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇప్పటికీ అంటే దగ్గర 80 నుంచి ఇప్పుడు 2025 వరకు ఉద్యమంలో పనిచేసి చాలా మంది సరెండర్ అయ్యారు. సరెండర్ అయినటువంటి వాళ్ళ కుటుంబాలని ఇప్పటికైనా గ్యాదర్ చేసి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, నిజంగా పునరావాసం వాళ్ళకు ఉందా లేదా, ఇట్లాంటి వాటి మీద స్టడీ చేయాలా. ఆ తర్వాత ఇప్పుడు రమ్మనేటువంటి వాళ్ళకు ఒక అర్థం ఉంటది అనేది నేను అనుకుంటా ఉన్నా. రైట్ అండి. మరి నేటి యువతకు మీరు ఇచ్చే పిలుపు ఏంటంటారు ఫైనల్ గా? నేనిచ్చే మెసేజ్ అయితే రాజ్యాంగం అమలు కోసం ఏదైతే ఫాసిస్ట్ విధానాలు ఇవాళ బీజేపీ లాంటి పార్టీలు అవలంబిస్తా ఉన్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడాలని, తర్వాత రాజ్యాంగం అమలు కోసం ముఖ్యంగా ఇవాళ రాజ్యాంగం ఎక్కడా కూడా అమలు జరగడం లేదు. చట్టబద్ధమైనటువంటి పాలన కోసం మీరంతా కూడా రోడ్లు ఎక్కాలి, చట్టబద్ధమైనటువంటి పాలనని మనం డిమాండ్ చేయాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలి. తర్వాత ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ప్రజల మీద పాలకులు సాగిస్తా ఉన్నటువంటి అరాచకాలను ప్రశ్నించే స్థాయికి యువత ఎదగాలనేది నేను కోరుకుంటా ఉన్నా సార్. అర్బన్ నక్సల్స్ పేరిట మరి ప్రభుత్వాలలో చేరి ప్రభుత్వ అధికారాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా లేదా మినిస్టర్లుగా మారి వాళ్ళు మరి ఇక్కడ పదవులు అనుభవిస్తున్నారు. ఇక్కడేమో ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు, అక్కడేమో మరి వాళ్ళకి ఒట్టిపోయిన వాళ్ళకి లేదా అమాయకులకి ఆ యూనిఫారాలు వేసి వాళ్ళకు 2 చేతుల్లో తుపాకులు పెట్టి వాళ్ళని ఉద్యమం పేరిట అక్కడ నడిపిస్తున్నారంటూ. అంటే అసలైన వాళ్ళు ఎక్కడున్నారంటూ ఒక ప్రశ్న వచ్చింది. అర్బన్ నక్సల్స్లో ఉన్నవాళ్ళు అసలైన వాళ్ళ? ఇప్పటికీ నేటికి ఉద్యమం బయటపట్టిన వాళ్ళు, తుపాకీ చేతబట్టిన వాళ్ళు, తుపాకీ గుండు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలన్న కోణంలో పనిచేస్తున్న వాళ్ళు ఎలా తీసుకోవాలి వీళ్ళిద్దరిని? సార్, ఇప్పుడు మావోయిస్ట్ సిద్ధాంతాన్ని లేదనుకుంటే ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ప్రజలతో మమేకమై వాళ్లతో పాటు ఉండి పనిచేసినటువంటి లీడర్షిప్ ఇవాళ నంబాల కేశవరావు ఉన్నాడు, ఉద్యోగం వదిలేసి వచ్చి చనిపోయిండు, లేకపోతే చలపతి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా మీకు ఎంతమందిని చెప్పాలి నేను? ప్రొఫెసర్స్ ఉన్నారు చాలా మంది. ఎక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మావోయిస్ట్ ఉద్యమంలో ఏదైతే క్యాడర్ ఉందో ఆ కింది స్థాయి క్యాడర్ తోటి పాటు పనిచేసి ఆ పనిచేసిన క్రమంలో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప అర్బన్ నక్సలైట్లు అనే పేరుతోటి ఈ బీజేపీ చేస్తా ఉన్నటువంటి రాజకీయాన్ని నేను చెప్పా ముందే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అర్బన్ నక్సలైట్లు ఎవరు కూడా లోపలికి పోయి తుపాకులు పట్టుకొని అక్కడ చనిపోండిరా అని చెప్పి పంపించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అట్లా ఈ రోజు యువత కూడా అట్లాంటి పరిస్థితిని నమ్మేటువంటి వాళ్ళ మాటలు నమ్మి లోపలికి పోయేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనిపించడం లేదు. రైట్. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ క్రాంతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి క్రాంతి మరి ఎక్స్ మావోయిస్టు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. జరుగుతున్న తీరు చెబుతున్నారు. అదేవిధంగా జరిగిన మరి కథ కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా లొంగిపోండి అంటూ చెప్పిన తర్వాత, లొంగిపోండి అంటూ పిలిచిన తర్వాత వారికి పునరావాసం కల్పించడంలో ఆసరా భరోసా ఇవ్వడంలో కూడా మరి అంతంత మాత్రంగా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా మరి ఒక లొంగిపోయిన ఒకప్పుడు 2007, 2008లో మరి లొంగిపోవడం జరిగిందంటూ నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఇంకా మరి పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ రాలేదు. సో, మరి మా మీద దృష్టి సారించండి. సో, అంటూ కూడా ఆయన యొక్క అభిప్రాయాన్ని, ఆవేదనని వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.